This conference will now be recorded. Om Gurubhyo Namaha. Dasaboda, 26th August 2021, page number 157. ఒక పాయింట్ ఎనికి వెళ్దాం కంటిన్యూషన్ కోసం. ఓకే ఇప్పుడు వర్షం పడుతుందండి. ఆ ఫ్యాన్ లోపలికి తెస్తారా? షాక్ కొడుతుంది. ఓకే. Such is the Maya of demons, which gods cannot understand. Their skill in deception is really remarkable. అక్కడికి ఆపాము నిన్న. అవును, అంటే రాక్షసుల యొక్క మాయ అంత పవర్ఫుల్ అని మనిషి అంటే ఈవెన్ దేవతలకు కూడా అర్థం కాదు. The magic of human being is called jugglery. ఏంటండి అది కూడా నిన్న అయిపోయిందా? లేదు, ఇది ఈ రోజు స్టార్ట్ చేస్తాం. అయితే చదవండి. The magic of human being is called jugglery. మానవుడి యొక్క ఈ మ్యాజిక్ అన్నదే అక్కడ మాయ. Magic of demons is called magic. రాక్షసుల యొక్క మ్యాజిక్ ని మ్యాజిక్ అంటాం. And the power of God is called Maya. భగవంతుడి యొక్క శక్తిని మాయ అంటున్నాం. All this appears to be real. ఇవన్నీ నిజంలాగే కనిపిస్తాయి. But on examination, it is known to be unreal. పరిశీలన చేసాక పరీక్షించాక ఇవన్నీ అబద్ధం అని తెలుస్తాయి. Even then, it continues to appear as real. Even then, it continues to be appear as real. అది అంటే ఇప్పుడు మనం ఇన్ని చదువుకున్నా ఈ జగత్తంతా నిజము అనే మనకు అనిపిస్తుంది. జగత్ అసలు లేనే లేదు, మిథ్య అని చెప్తున్నారు కదా. కానీ అది రియల్ అని మనకు అనిపిస్తూనే ఉంది. ఈవెన్ దెన్ ఎన్ని తెలుసుకున్నా ఈ జగత్తు సత్యమనే మనకు అనిపిస్తోంది. If we call it real, it disappears. ఏంటండి? యు కాల్ ఇట్ రియల్ విచ్ డిసపియర్స్. అర్థమైంది. ఏదైతే అదృశ్యం అయిపోతుందో దాన్నే మనం సత్యం అని చెప్తున్నాం. If we call it unreal, it actually appears. ఇది అసత్యము అని చెప్తే ఇది కనబడుతుంది. So the mind is confused and cannot trust either. Cannot trust either. ట్రస్ట్ either అంటే అందుకని మనసు కన్ఫ్యూజన్ లో ఉండి దేన్ని నమ్మలేకపోతుంది. But you must understand that this world is not real. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జగత్తు సత్యము కాదు. మనం ఏమో ఒకసారి అండి త్రిపుర రహస్యంలో, యోగ వాసిష్టంలో, అష్టావక్ర గీతలో అన్నిట్లో మనం ఏం చదివామంటే జగత్తు దృశ్య ప్రపంచం. మరి ఇది రియల్ ఎలాగా? ఇంద్రియాలకే రియల్, కానీ ఇది అసలు లేనే లేదు. జగత్తు ఒక అద్దంలో ప్రతిబింబం ఎలా ఉందో జగత్తు అలా ఉంది, కానీ మనం సత్యమని భ్రాంతి చెందుతున్నాం. So this is all Maya, totally an illusion. ఇదంతా మాయే, ఇదంతా సంపూర్ణమైన భ్రాంతి. My dear, know that what is seen is like a dream. అంటే అందరికీ ఆయన ఒక మన మీద ఒక ప్రేమతో చెప్తున్నాడు కనుక ఏదైతే నీకు కనిపిస్తుందో అది కేవలంగా స్వప్న తుల్యం. ఇది వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ మేడం. అంతే కదా. కనిపించే జగత్తంతా స్వప్నం ఎలా అయితే రియల్ అని ఆ టైంకి అనుకుంటామో ఇది కూడా అలాంటిదే. ఇది 100% రియల్ కాదు. Nevertheless, if at all you think that the appearance is true, there is one error.
నెవర్దలెస్ తర్వాత కొంచెం వినబడలేదండి. If at all you think that the appearance is true, yes, there is one error. అది ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, కనబడేదే సత్యం అని అనుకుంటే అక్కడ ఒక తప్పు ఉంది. కనబడేది ఏదైనా అంటే ఏది కనిపిస్తే అది సత్యం అనుకుంటేనే తప్పు. Listen, my dear. The appearance which is illusory seems to be real to your senses of physical body. అది ఏదైతే భ్రాంతో మీ యొక్క ఫిజికల్ సెన్సెస్ అంటే మీ ఇంద్రియాలకి ఇది నిజమని అనిపిస్తోంది. ఉదాహరణగా 5 ఇంద్రియాలు పనిచేయలే, జగత్తు లేనే లేదు. ఇంద్రియాలతోటే జగత్తు ఉంది, లేకపోతే జగత్తు లేదు అసలు. అదే చెప్తున్నారు. Because your physical body is also within the illusion. ఎందుకంటే మీ భౌతిక శరీరం కూడా భ్రాంతే, ప్రకృతిలో భాగమే. Therefore, this lack of discernment crept in it. అందుకని మీలో వివేకం లేకపోవడం అనేది అందులోకి ప్రవేశించింది. అంటే వివేకం లేకపోవడం వల్ల జగత్తు సత్యం అనుకుంటున్నాం. You are habituated to see the visible things. మీరేమో కనబడేవి చూడడానికి అలవాటు అయిపోయారు. The mind dwells upon them as true. మనస్సేమో అదంతా సత్యమని దాన్ని భావిస్తుంది. And thus the subtle body is essentially made up of ignorance. అందుకని ఈ సూక్ష్మ శరీరం అజ్ఞానంతో నిర్మించబడింది. So the ignorance saw the ignorance and there was belief that it is true. అజ్ఞానం, ఇగ్నోరెన్స్ సాద ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని చూసింది. తర్వాత there was belief that it is true. పైగా ఇదేమో నిజము అని ఒక నమ్మకం ఉంది మనకి. Your body is of the nature of this ignorance. ఏంటండి? యువర్ బాడీ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ this ignorance. మీ ఈ శరీరం కూడా అటువంటి అజ్ఞానంతోటే ఉంది. To think that I am this body. ఒకసారి నేను చెప్తాను. ఒకసారి తులసిరామ్ గారు త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు ఏం చెప్పారంటే, మీ ఈ శరీరం కూడా ప్రకృతికి చెందిందే. ప్రకృతి ఎలాగైతే అసత్యమైనదో శరీరం కూడా అసత్యమే, అది ప్రకృతిలో భాగమే. ఆ అసత్యమైన శరీరాన్ని నేను అని భావిస్తూ జీవిస్తున్నాం. ఎందుకంటే చూడబడేదంతా కూడా ప్రకృతే, అదంతా ఇల్యూజనే, భ్రాంతి మాత్రమే. శరీరాన్ని కూడా మనం చూస్తున్నాం కనుక శరీరం కూడా భ్రాంతి అని దత్తాత్రేయులు వారు చెప్తారు. అర్థమైందా ఈ పాయింట్? త్రిపుర రహస్యం ఒకటి చదివితే సకల శాస్త్రాలు అర్థమైపోతాయి. To think that I am this body is called body identification or body consciousness. ఈ శరీరం నేను అని ఆలోచించడాన్ని శరీర భావన, దేహ భావన అని అంటాం. And therefore the visible world is taken as real object. అందుకే మనకి దృశ్య ప్రపంచమేది నిజమైందని మనం అనుకుంటున్నాం. On this side you think your body is real. ఏంటండి? On this side you think your body is real. ఈ రకంగా చూస్తే మీరు ఏమనుకుంటున్నారంటే మీ శరీరమే నిజమని.
and on the opposite side you decide that the objects are real. ఇంకో సైడ్ ఏం చూస్తున్నారంటే ఆబ్జెక్ట్స్ రియల్ అని. This is the confusion spread on both sides by the force of ignorance. అది రెండు వైపులాను అజ్ఞానం యొక్క శక్తితో మనకి ఇలా కనిపిస్తున్నాయి. You hold fast to the notion that you are body and venture to see Brahman with daring. అది చాలా గొప్ప వాక్యం. ఏంటంటే నేను శరీరాన్ని అని దాన్ని గట్టిగా పట్టుకుని పరబ్రహ్మ తత్వాన్ని చూడాలని మీరు ఆలోచిస్తున్నారు. But the visible world becomes an obstruction in the way. ఈ దృశ్య ప్రపంచం మనకు ఒక పెద్ద అడ్డు అన్నమాట మన మార్గంలో. Then you treat the visible as true. అందుకోసమే దృశ్య ప్రపంచమే నిజమని మీరు ట్రీట్ చేస్తున్నారు, అంటే వ్యవహరిస్తున్నారు. And you are very sure of it. దాని మీద మీరు చాలా గట్టిగా ఉన్నారు, ఇది నిజం కాకపోతే ఇంకేం నిజం అని. See how great an error you have suddenly committed. మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో చూడండి. Now enough with this talk. ఇప్పుడు ఈ విషయం ఇంకా చాలు. మేడం మీ వాయిస్ నిలిచిపోయింది. అవునా, అయితే సిగ్నల్ పోయింది, నేను అదే డిస్టెన్స్ లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇనఫ్, చాలు ఈ విషయం ఇంకా. You will not realize Brahman. You will not realize Brahman if you have got ego. మీకు కాని అహంకారం ఉంటే మీరు బ్రహ్మని ఎప్పుడూ తెలుసుకోలేరు, బ్రహ్మతత్వాన్ని. The concept that your body makes you treat the visible phenomena as real. నేను శరీరాన్ని అన్న భ్రాంతి వల్లే ఈ దృశ్య ప్రపంచం అంతా నిజమని భ్రమిస్తున్నాను. The man who is a skeleton of bones with a lump of flesh. చదవండి. Working as I says that. చదవండి. I will see the totality of Brahman. అది అంటే అస్థికలతోటి ఇంత మాంసముద్దతోటి ఉన్న ఈ శరీరాన్ని తానని భ్రమిస్తూ నేను ఆ పరిపూర్ణ బ్రహ్మత్వాన్ని చూడాలని అంటున్నాడు మనిషి. Really, he is not a wise man. అలా అనుకున్నవాడు జ్ఞానం ఉన్నవాడు కాదు. He is a stupid, blind fool. ఈ స్టూపిడ్ అంటే వాడు ఒక మూర్ఖుడు, అంధుడు అయిన ఫూల్. Whatever appears to the eye and is perceived by mind ends by the lapse of time. ఐ అంటే ఏంటి, వాట్ ఎవర్ పర్సీవ్డ్ బై ది ఐ అంటే కంటితో చూసినది ఏదైనా, perceived by mind, whatever appears to the eye, ఐ స్పెల్లింగ్ EYE. అదే నేను చెప్తున్నాను, కంటితో కనబడింది ఏదైనా and is perceived by mind ends by the lapse of time. పర్సీవ్డ్ బై ద మైండ్ తర్వాత
ends, ENDS, ends by the lapse of time. అది కళ్ళతో చూసినది సమయం అయిపోతున్న కొద్దీ అది అంతమైపోతుంది, అంటే కాలంతో అంతమైపోతుంది. Only the Parabrahman is beyond the visible. ఆ ఒక్క పరబ్రహ్మమే మనకి కనబడ్డానికి అతీతమైనది. In various scriptures, there is a definite declaration that రకరకాల శాస్త్రాల్లో డెఫినెట్ గా ఇలా చెప్పారు, Parabrahman is the eternal and Maya is impermanent. పరబ్రహ్మనేమో శాశ్వతమైనదని, మాయ అన్నది అశాశ్వతమైనదని అన్ని శాస్త్రాలు చెప్పాయి. In the next chapter, there will be discussion on the science of thinking that we are body. రాబోయే చాప్టర్ లో నేను శరీరాన్ని అనేటటువంటి సైన్స్ అంటే జ్ఞానం మీద చెప్పబోతున్నారు. By which this error has crept in, and who is this I? దీనివల్లే ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి. అసలు ఈ ఐ అంటే ఎవరు, నేనంటే ఎవరు? You should know what is I. నీకు తెలియాలి ఈ ఐ, నేనంటే ఎవరని. We should renounce that I and become united with Brahman. మనం ఆ నేను అనే దాన్ని త్యాగం చేసి ఆ పరబ్రహ్మతత్వంతో ఏకత్వానుభూతి పొందాలి. Then only there will be natural peace in you. అప్పుడు మాత్రమే మీలో సహజమైనటువంటి శాంతి ఉంటుంది. Thus, in the 6th Dashaka of Dasabodha, ఈ విధంగా దాసబోధలో 6వ దశకంలో గురు శిష్య సంవాదంలో this 8th chapter by name, Dissolution of the Visible World, is completed here. ఈ 8వ చాప్టర్ అధ్యాయం కనబడే దృశ్య ప్రపంచం యొక్క విలీన అనే విషయం మీద ఇది అయిపోయింది ఈరోజు. Chapter 9, Search of the Essential. క్వెస్ట్ ఆఫ్ ద ఎసెన్షియల్. సెర్చ్ అంటే వెతకడం మేడం. సెర్చ్ ఆఫ్ ద ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే అవసరమైన దాన్ని వెతకడం. Sri Ram, in the underground vault of rich people. ఏంటండి? ఇన్ ద underground vault, VAULT, of rich people. వాల్ట్ అంటే చూడాలండి. లాట్ ఆఫ్ మనీ. వాల్ట్ అంటే పాకెట్ మేడం. ఓకే, అంటే ధనవంతుల యొక్క అంతర్గతమైన పాకెట్ లో గోల్డ్ అంత డబ్బు ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తాను మేడం. గుహ అని ఉంది. లాగు వేస్ట్ గుహ అంటే పాకెటే. There is a lot of money kept hidden. గుహ అని కూడా చెప్పొచ్చు. ఎంతో డబ్బు దాచబడి ఉంటుంది. What do the servants know? సర్వెంట్స్ కి ఏం తెలుసు ఆ విషయం? They only know the outward things. వాళ్ళకి బాహ్య విషయాలే తెలుస్తాయి. There are many inner meanings and significance in the things. వాళ్ళకి ఈ విషయాల్లో ఎంతో అంతర్గతమైన అర్థాలు ఉంటాయి, గుర్తింపులు ఉంటాయి. But only outwardly the things are visible.
అంటే ప్రతి వస్తువుకి అంతర్గతంగా ఎంతో ఉంటుంది అర్థం, కానీ మనకి కేవలంగా బాహ్యమైన స్వరూపమే కనిపిస్తుంది. Those who are wise know that the really good thing which is beneficial to us is hidden in the outer things. ఎవరైతే జ్ఞానం తెలివైన వాళ్ళు ఏమనుకుంటారంటే అవుటర్ థింగ్స్, బాహ్య వస్తువుల్లో కూడా ఏదైతే మనకి విచ్ ఈస్ బెస్ట్, మంచిదో అది దాచబడి ఉంది అని. Similarly, this visible world is being seen by many people, but it is illusory. అదే విధంగా ఈ దృశ్య ప్రపంచం ఎంతో మంది చేత చూడబడుతోంది, కానీ ఇది భ్రాంతి మాత్రమే. Only those who have discrimination understand the true inner nature of existence. ఎవరికైతే నిజమైన వివేక జ్ఞానం ఉంటుందో వాళ్లే ఆ అంతర్గతమైన స్వభావాన్ని, ఉనికి యొక్క అంతర్గత స్వభావాన్ని తెలుసుకోగలరు. If there are many solid things kept at the bottom and అంటే what కిందని is ఎన్నో filled in the lake, అంటే ఘన పదార్థాలు పెట్టి ఆ ఒక కొలంలో ఉన్నటువంటి నీరు నిండిపోతే ordinary people think that the lake is full of water. సామాన్యులు ఏమనుకుంటారంటే ఆ సరస్సు అంతా నీటితో నిండిపోయింది అనుకుంటారు. But the shrewd persons know what is the inner situation. కానీ ఎవరైతే బాగా తెలివైన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది అసలు లోపల ఏం జరిగింది. Similarly, the wise people know the real spiritual life. అందుకే జ్ఞానం ఉన్న వాళ్ళకి నిజమైన ఆధ్యాత్మిక జీవితం అన్నది తెలుస్తుంది. But others are after ordinary worldly things. మిగతా వాళ్ళు మాత్రం సామాన్యమైన ప్రాపంచిక విషయాలు వెనకాలే ఉంటారు. To meet their selfish ends. వాళ్ళకున్న స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవడానికి. The laborers pull the heavy burdens. కూలి వాళ్ళు ఎంతో బరువుని లాగుతూ ఉంటారు. But the fortunate people enjoy the jewels. కానీ అదృష్టవంతులు స్వర్గాన్ని అనుభవిస్తూ ఉంటారు. So everyone has సారీ తులసిరామ్ గారు, ఎంజాయ్ ద వెల్త్ ఏమైనా enjoy the వెల్త్ jewels, నగలు అనుభవిస్తూ ఉంటారని అదృష్టవంతులు. So everyone has his lot according to his karma and he is enjoying it. అందుకని ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మను అనుసరించే అవి దొరుకుతాయి, దాన్ని ఆయన అనుభవిస్తూ ఉంటాడు. Some collect firewood, some collect cow dung cakes. కొంతమంది ఏమో ఫైర్వుడ్ అంటే కర్రలు కలెక్ట్ చేసుకుంటే, కొంతమంది పేడతో పిడకల్ని. But the luck of rich kings who are enjoying their riches is not like that. కానీ ధనవంతులైన రాజులు ఎవరైతే ధనాన్ని అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు అలా లేరు. Those who are thoughtful enjoy ride in a comfortable vehicle. ఎవరైతే ఆలోచన పరులో వాళ్ళు ఏంటంటే మంచి సుఖవంతమైనటువంటి వాహనంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉంటారు. But those who are not thoughtful in vain pull the burdens nearby. ఎవరైతే ఆలోచనని
జాగ్రత్తగా కలిగి ఉండరో వాళ్ళు వృధాగా ఈ బాధ్యత అంతా బరువు అంతా మోస్తూ ఉంటారు. Some eat tasty things while others collect human excreta. కొంతమంది ఏమో చాలా రుచికరమైన తింటే కొంతమంది ఈ మానవుల విసర్జక పదార్థాలని పోగు చేస్తూ ఉంటారు. Both are proud of themselves and their activities. ఇద్దరు వాళ్ళకి వాళ్ళు గర్వంగా వాళ్ళ పనులతో వాళ్ళు ఎంతో గర్వంగా ఉంటారు. The great men take the good things. మహాత్ములు గొప్పవాళ్ళు మంచి విషయాలే తీసుకుంటారు. The lazy take bad things which are not essential. బద్ధకిష్టులు చెడ్డవే తీసుకుని ఏదైతే అవసరం లేదో అలాంటివి తీసుకుంటారు. The wise men know what is essential and what is not essential. తెలివైన వాళ్ళకి ఏది అవసరము ఏది అవసరం కాదని తెలుస్తుంది. The magic stone and the wish stone are rare. విష్ స్టోన్ అండి. అవును మేడం. అంటే మ్యాజిక్ స్టోన్ అంటే అంటే మ్యాజిక్ చేసేటటువంటి రాయి, కోరికతో ఉన్న రాయి, కోరికలు తీర్చే రాయేమో. ఈ రెండు దే ఆర్ డిఫరెంట్. వెరీ రేర్. అవి చాలా అరుదైనవి. And ordinary stones and glass beads are plenty and openly available. మామూలు రాళ్ళు తర్వాత గాజుతో చేసినటువంటి పూసలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. బోల్డ్ అని ఉంటాయి. The mines of gold and jewels are hidden. అంటే బంగార గనులు ఆభరణాలు ఎప్పుడూ దాచబడి ఉంటాయి. Stones and earth are everywhere. రాళ్ళును మట్టి ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. The conch with right turn and the creeper with right direction. ఏంటండి ద కాంచ్? అవును మేడం, CONCH. కాంచ్ విత్ రైట్ టర్న్. అంటే కాంచ్ అంటే షెల్, అంటే దాన్ని ఏమంటారు, మనం ఊదుతూ ఉంటాం శంఖం. శంఖాన్ని అంటే కుడివైపు ఉన్నది, కుడివైపు మలుపు ఉన్నది. అండ్ ద క్రీపర్ విత్ రైట్ డైరెక్షన్. అదే విధంగా ఒక పాకే లత కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు. అండ్ వాల్యుబుల్ యూస్ఫుల్ హెర్బ్స్ ఆర్ రేర్. విలువైన ఉపయోగకరమైనటువంటి ఈ అంటే హెర్బ్స్ అంటే తెలుగులో ఏమంటాం మనం, అంటే మూలికలు అలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. బట్ కాస్టర్, ధోత్రా, దట్ ఈస్ ద థార్న్ యాపిల్, అండ్ షెల్స్ ఆర్ ఎవిడెంట్ ఎవ్రీవేర్. కానీ ఆముదం, పామ్ యాపిల్ అండి, థార్న్ యాపిల్ అని ఉంది మేడం, ధోత్రా మనకు తెలియదు అదేమిటో. అది ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అంటే అలాంటి విలువలేని ఎక్కువ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. The wish tree is not seen everywhere. అంటే విష్ ట్రీ అంటే మనం ఏమంటాం, కామధేను, కల్పవృక్షం ఎక్కడ పడితే అక్కడ కనబడదు. But milk bush trees are everywhere. ఏంటండి బట్ మిల్క్ వుడ్? Milk bush trees are everywhere. అంటే పాలు కారేటటువంటి బుషెస్, ట్రీస్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. The scented agaru is rare. సువాసన ఉన్నంత అగరు అనేది చాలా అరుదుగా ఉంటుంది. But berries and the trees of gum arabic are a plenty. బెర్రీస్ అంటే ఒక రకమైన పళ్ళు, తర్వాత ఏదో అరబిక్ ట్రీస్ ఇలాంటివి మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి. Only
Indra, the king of gods, know the divine cow Kamadhenu. ఒక ఇంద్రుడికి మాత్రమే కామధేను ఏమిటో తెలుసు. And there are many cattle in the world. పశువులు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. The king enjoys many pleasures, but others get according to their karma. రాజేమో ఎన్నో రకమైనటువంటి సంతోషాలను అనుభవిస్తాడు, కానీ మిగతా వాళ్ళు వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు పొందుతూ ఉంటారు. Many trades are done by people. మెనీ Trade, TRAD, వృత్తులు మేడం. డీడ్స్ అంటే పనులు. ఎన్నో పనులు ప్రజల చేత చేయబడుతున్నాయి. And all are said to possess gold. అండ్ ఆల్ ఆర్ Said to possess gold. అందరూ కూడా బంగారం కలిగి ఉన్నారని చెప్తారు. But the greatness of Kuvera cannot be achieved by Kuberudu. anybody. కుబేరుడు గొప్పతనం ఎవరు పొందలేరు. Similarly, the wise yogi, the master is God ruling over the hidden treasure of spirituality. అంటే సిమిలర్లీ ద వైజ్ యోగి అంటే తెలివైనటువంటి యోగి. తర్వాత చదవండి. The master is the God ruling over the hidden treasure of ఓకే hidden treasure of spirituality. అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేటటువంటి గుప్తమైన ధనాన్ని మహాత్ములు అంటే గాడ్ రూలింగ్ అంటే భగవంతుడి చేత రూల్ చేయబడ్డట్టుగా వాళ్ళు రూల్ చేస్తారు. While others are searching many opinions in order to fill their belly. కానీ అదే సమయంలో ఇతరులు వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఎన్నెన్నో ఉద్దేశ్యాలను వెతుకుతూ ఉంటారు, ఆలోచనలు. So the essential thing is not seen and only the useless things are seen by people. అందుకని ఇన్ని ఉదాహరణలు ఏం చెప్పారంటే అవసరమైనవి ఎప్పుడు కనబడవు. ఏదైతే యూజ్లెస్ పనికిరాను అవే ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి. Only the wise sages know what is real and what is unessential. జ్ఞానమైనటువంటి జ్ఞానులకి మాత్రమే ఏది నిజము, ఏది ప్రాముఖ్యమైనది అన్నది తెలుస్తుంది. What is the use of telling this to ordinary people? సామాన్యులకి ఇది చెప్పడం వల్ల లాభం ఏంటి? Who among them can know the true and the false? వీళ్ళల్లో ఎంతమందికి ఏది నిజము ఏది కాదు అంటే ఏది అసత్యమో ఎలా తెలుస్తుంది? ఎంతమందికి తెలుస్తుంది? The signs of saints are known only by the saints. జ్ఞానులు యొక్క జ్ఞానం జ్ఞానులకే తెలుస్తుంది. We have to use a special ointment for our eyes in order to see the hidden treasure. మనం గుప్తమైనటువంటి ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి స్పెషల్ ఆయింట్మెంట్ అనేది ఉండాలి. Similarly, only by the help of saints, the hidden Paramatman should be searched. అందుకని మహాత్ముల యొక్క సహాయంతో గుప్తంగా ఉన్న పరమాత్మని పరబ్రహ్మని వెతకాలి. When you are in the company of a king, you are also rich automatically. మీరు ఒక రాజుగారి సాంగత్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు గొప్పవాళ్ళు, ధనవంతులు అవుతారు. Similarly, in the company of saints, the real absolute Brahman is attained. అదే విధంగా మహాత్ముల సాంగత్యంలో నిజమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని పొందగలుగుతారు. The true meets the true
సత్యం సత్యాన్ని కలుస్తుంది. The disorderly can meet only disorderly. డిసార్డర్లీగా ఉన్న వాళ్ళు డిసార్డర్లీగా ఉన్న వాళ్ళనే కలుస్తారు. And the auspicious thought can be attained by the man of good character. అందుకని పవిత్రమైన ఆలోచనలు గుడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకే వస్తాయి. This whole visible world is not permanent. ఏంటండి దిస్ హోల్? This visible world is not permanent. ఏదో హోల్ అన్నాను. ఈ దృశ్య ప్రపంచం అనేది శాశ్వతమైనది కాదు. While Paramatman is immeasurable and infallible. పరమాత్ముడు అనంతమైన అంటే కొలవలేనంత వాడు, అందులో ఏ దోషాలు లేనివాడు. Who is different from the visible. ఆయన దృశ్య ప్రపంచం కంటే భిన్నంగా ఉన్నాడు. That Atman pervades everything in the animate. ఆ ఆత్మ పూర్తిగా చదవండి. That Atman pervades everything in the animate as well as inanimate world. అదే ఈ ప్రపంచంలో ఈ ఆత్మ చరాచర జగత్తంతా ఆవరించి ఉంది. He is visible as well as different from the visible. ఆయన దృశ్యంగానూ ఉంటాడు, దృశ్యానికి అతీతంగానూ ఉంటాడు. When you really think about this, you will be convinced. మీరు దీనికోసం నిజంగా ఆలోచించినప్పుడు మాత్రమే మీరు ఒప్పుకుంటారు. ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, నమస్తే అండి అందరికి. ఈ చాప్టర్ బాగుంది, పరమాత్మ తత్వం కోసం. కింద చాప్టర్ బాగుంది, మనకు ఉపకారంగా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఆంజనేయమూర్తి గారు అయిపోయిందా?